ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాము. మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును. దేవుడు ఈరోజు శ్రేష్టమైన వాగ్దానం చేస్తున్నారు. ఈరోజు నేను ఒంటరి స్థితిలో ఉన్నాను అనుకున్న వారితో దేవుడు వాగ్దానం చేస్తున్నారు. మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ యొద్దకు వస్తానంటున్నాడు ఆయన. మిమ్మల్ని ఆదరిస్తానంటున్నారు, మిమ్మల్ని ప్రోత్సహిస్తానంటున్నారు, మిమ్మల్ని ప్రేమిస్తానంటున్నారు ఆయన. కనుక ధైర్యం కలిగి నిబ్బరంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు ఎవరు లేని స్థితిలో ఉన్నాను, అనాథ స్థితిలో ఉన్నానని చెప్పి దిగులుతో వేదనతో ఉన్న వారితో దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఈ లోకంలో ఉన్న మనుషులు వదిలివేయవచ్చు, ఈ లోకంలో ఉన్న మనుషులు ద్వేషించవచ్చు, ఈ లోకంలో ఉన్న మనుషులు ప్రేమించకపోవచ్చు, కానీ ఆయన మీ యొద్దకు వచ్చి మిమ్మల్ని ప్రోత్సహించే దేవుడు, మిమ్మల్ని బలపరిచే దేవుడు, మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు. ఈరోజు దేవుడు మీతో వాగ్దానం చేస్తున్నారు. అనాథలుగా ఉన్న మిమ్మల్ని గొప్ప సమూహముగా దేవుడు చేస్తానంటున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు చిన్న మందగా ఉన్న వారిని గొప్ప స్థితిలోకి నడిపించిన దేవుడు మీ జీవితాల్లో కూడా మిమ్మల్ని అనాథలుగా వదిలివేసే దేవుడు కాదు. ఆయన మిమ్మల్ని హక్కున చేర్చుకునే దేవుడు, మిమ్మల్ని ఆదరించే దేవుడు, మిమ్మల్ని ప్రేమించే దేవుడు, మీ స్థితి పట్ల జాలి కలిగి మిమ్మల్ని లేవనెత్తే దేవుడు. కనుక ఇక ఉదయకాల సమయంలో ధైర్యంతో జీవిస్తూ దేవుడు అనుగ్రహించే ఈ గొప్ప ఆదరణ పొందుకొని నిబ్బరము కలిగి జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆయన కృపలో మిమ్మల్ని బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మమ్మల్ని అనాథలుగా వదిలివేసే దేవుడు కాదు, మా సృష్టికర్తవు, మమ్మల్ని ప్రోత్సహించే దేవుడవు, మమ్మల్ని ఆదరించే దేవుడవు, మమ్మల్ని ప్రేమించే దేవుడవు దేవా. ఎన్నడూ కూడా విడనాడే దేవుడువు కాదు, మమ్మల్ని వదిలివేసే దేవుడవు కాదు, మాకు తోడుగా ఉండే దేవుడవు, మా పట్ల దేవా గొప్ప కార్యాలు జరిగించే దేవుడవు. కనుక ఈరోజు దేవా నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి అందరూ కూడా ధైర్యంతో నిబ్బరముతో జీవించే భాగ్యాన్ని కలుగు చేయండి. నీ కృప అనుగ్రహించండి. ఎవరైతే దేవా ఒంటరి జీవితంలో ఉన్నారో దేవా, ఎవరి ప్రేమను పొందుకోలేని స్థితిలో నిర్లక్ష్యానికి గురవుతున్న స్థితిలో ఉన్నవారిని దేవా నువ్వు ఆదరించి దేవా బలపరిచి దేవా వారి జీవితాల్లో ఉన్న ఆ యొక్క సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి విడుదల కలుగు చేయండి. ఈరోజు తలపెడుతున్న ప్రతి కార్యాన్ని నెరవేర్చండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. అనారోగ్యం ఉన్న బిడ్డలను